సీన్ ఇలా చెప్పిన తర్వాత సో ఎలా యాక్సెప్ట్ చేశారు? సీన్ సార్ చెప్పినప్పుడు చాలా క్లియర్గా చెప్పారు, మ్మ్. ఇలా ఇలా ఉంటుందంటే. సార్ నేను అయితే బోల్డ్ సీన్స్ చేయను సార్. అంతకు ముందే నేను ఒక 3-4 ఫిలిమ్స్ చేశానండి. నా అల్లరి నరేష్ గారి ఫిలిం ఐ థింక్ ఎముడికి మొగుడా అది అలాంటి సినిమా ఒకటి చేశాను. ఇంకో ఫిలిం కూడా చేశాను. అన్ని అల్లరి నరేష్ ఫిలిమ్సే. 2 ఫిలిమ్స్లో నేను కొంచెం బోల్డ్ సీన్సే చేశాను. ఓకే. సో అది అసలు ఎవరికి తెలీదు. సో నేను అనుకున్నా సర్లే ఎవడు చూసాడులే, రిలీజ్ అయినప్పుడు ముచ్చట, రిలీజ్ అయినా కూడా నన్ను గుర్తుపట్టాలి, నేను చేసిన సీన్ గుర్తుపట్టాలి, ఇంత ఉంది కదా చేసి పడేద్దామా అనుకున్నా. బట్ అదంతా హైప్. బట్ నేను ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకంటే సార్ చెప్పినప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇలా ఉంటుంది, ఈ సాంగ్ వస్తుంది, ఈ ప్లే అవుతుంది, ఆయన ఇలా వస్తారు, ఆయన ఈ మూడ్లో వస్తారు, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. సో ఐ థాట్ లైక్, ఇంకా ఆయన కూడా ఫిజియోథెరపీ డాక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు. ఓకే. సో మీరు కూడా ఫిజియోథెరపీ కొంచెం అనిపించింది. సో ఓకే, ఈయనకి ఇంత క్లారిటీగా చెప్తున్నప్పుడు పిక్చరైజేషన్ కూడా అంతే ఉండొచ్చేమో, ఎందుకు చేద్దాము, ఈయన చేసాం కదా ఇంకోటి చేద్దాం అని చెప్పి చేస్తాను అంతే. ఓకే. బట్ చాలా బాగా వెళ్ళిపోయింది. ఓకే.